فوسوس لهما الشيطان ليبدي لهما ما أوري عنها من سوآتهما وقال ما نهاكما ربكما عن هذه الشجرة أن لا تكونا ملكين أو تكونا من الخالدين. షైతాన్ ఆదం అలైహిస్సలాం గారు హవ్వ అలైహిస్సలాం గారి హృదయాలలో రకరకాల ఆలోచనలు రేకెత్తి ఇచ్చాడు. ఏ చెట్టు గురించి అయితే దరిదాపుల్లో కూడా ఉండకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఆ చెట్టు గురించి రకరకాల ఆలోచనలు రేకెత్తించుకుంటూ వచ్చాడు. ఒకవేళ మీరు తిన్నట్లయితే మీరు స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతారు లేదా దైవదూతలుగా మారిపోతారు, కాబట్టి అల్లాహ్ మిమ్మల్ని తినకండి అన్నాడు. ఒకసారి ఆలోచించండి అని రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తూ ఉన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ప్రతిరోజు కులౌజు బిరబ్బిన్నాస్, కులౌజు బిరబ్బిల్ ఫలక్ సూరాలు చదువుతూ ఉండండి. దీని కారణంగా మనసులో వచ్చే ఆలోచనలు అది శైతాన్ రూపంలో కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, ఆలోచనలు రకరకాలుగా రేకెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఏదైతే అల్లాహ్ నుంచి దూరం చేస్తాయో అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే కులౌజు బిరబ్బిన్నాస్, కులౌజు బిరబ్బిల్ ఫలక్ చిన్న చిన్న సూరాలు ఉదయం సాయంత్రము చదువుతూ ఉండండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. షైతాన్ తన ప్రయత్నం ఏనాడు కూడా ఆపడు, దగ్గరకు వచ్చి మనల్ని మార్గం నుంచి బయటికి లాగడు, కేవలం ఆలోచనలు రేకెత్తేస్తూ ఉంటాడు. మొత్తం చేసేది మనమే, కాబట్టి మనం షైతాన్ యొక్క వలలో పడకూడదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ రోజైతే ప్రళయం రోజున మనల్ని అందరినీ తిరిగి లేపుతాడో ఆ రోజు షైతాన్ నరకం దగ్గర నుంచొని ఉంటాడు. వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా షైతాన్ని దూషిస్తూ ఉంటారు. నీ వల్లే మేము ఇలా మారాము, నువ్వే కదా మమ్మల్ని మార్గం తప్పించింది అని తనని దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. షైతాన్ ఏమంటాడు, ఫలా తలూముని వలూము అన్ఫుసకుం, ఈ రోజు నన్ను ఎవ్వరూ కూడా ఏమీ అనే అర్హత మీకు లేదు, మిమ్మల్ని మీరే దూషించుకోండి, మిమ్మల్ని మీరే తిట్టుకోండి. నేను వచ్చి మిమ్మల్ని మార్గం తప్పించానా, నేను వచ్చి మిమ్మల్ని అల్లాహ్ నుంచి దూరం చేశానా, మీ అంతటా మీరే కదా బయటకు వచ్చింది అని షైతాన్ వెక్కిరిస్తూ ఉంటాడు. ఆ రోజు షైతాన్ అనే మాట మరింత దారుణము. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో షైతాన్ వలలో చిక్కుకుపోయాము, అతను రేకెత్తించిన ఆలోచనల వెనకాల పరిగెత్తాము. చివరాఖరికి షైతాను కూడా మీకు మాకు సంబంధం లేదు, అవతల పొండనేస్తాడు. ఎంతో దారుణమైనటువంటి విషయము. ఇస్లాం ఎప్పుడైతే మొదలైందో అంతకు ముందున విశ్వాసాలన్నింటినీ కూడా లేదు, వీటిని నమ్మకూడదని చెప్పటంతోనే మొదలైంది. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. ఇప్పుడు దాకా మీరు ఏ ఏ నమ్మకాలైతే నమ్ముతున్నారో అవన్నీ కూడా అల్లాహ్ దృష్టిలో ఏవి కూడా కరెక్ట్ కానే కాదు. అల్లాహ్ మాత్రమే దేవుడు, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క సందేశహరుడు. ఈ విషయాన్ని గుర్తు చేయటం జరిగింది. అంతకుముందున్న ప్రవక్తల కాలాల్లో ప్రవక్తల్ని దేవుళ్ళుగా చేసుకోవటం జరిగింది, కుమారులుగా చేసుకోవటం జరిగింది, ప్రవక్తలకు ఉన్నవి లేనివి అద్భుతాలు ఆపాదించటం జరిగింది. ఇప్పుడు అలా జరగకూడదు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్. ప్రతి చిన్న విషయంలో కూడా ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కున్తుం లా తఅలమూన్, మీకు ఏదైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళని, ధర్మజ్ఞానం ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇలాంటి సూత్రాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. వలా తక్ఫు మా లైస లక బిహి ఇల్మ్, మీకు మాట్లాడే అర్హత ఎప్పుడు దాకా చదువు ఉన్నంత వరకే, చదువు లేదా ఇంకేం మాట్లాడటానికి లేదు. ఇది ఖురాన్ యొక్క సూత్రం కదా. మరి ముస్లింలు ఎక్కడ ఎలా మారుతున్నారు? అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని దేవుడు కింద లెక్కేసిన సమాజం కూడా మనకు కనిపించింది. అల్లాహ్ యొక్క సందేశహరుడు, ఈయన కూడా ఒక నబీ ఏమో అన్న ఆలోచన కలిగిన వాళ్ళు కూడా కనిపించారు. ఏందంటే అభిమానము నెత్తికెక్కిపోయింది. షైతాన్ వాళ్ళని బుట్టలో వేసుకున్నాడు. అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని దేవుడుగా చేసిన వాళ్ళు కూడా సమాజం ముస్లింలలో ఉన్నారు. అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని ప్రవక్త నబీ చేసుకున్న వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఆ తర్వాత పరంపరలో కాదియానీలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఇంకొక ప్రవక్తని నమ్మే వాళ్ళు ఉన్నారు. షకీల్ బిన్ హనీఫ్ ఇంకొక ప్రవక్తని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇదేందో కానీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటిల్లోనే ప్రవక్తలు పుట్టుకొస్తూ ఉంటారు. ముస్లింలలోనే ప్రవక్తలు పుట్టుకొస్తూ ఉంటారు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కదా, మరి ఆయన తర్వాత ఇంకొక ప్రవక్తే లేరు కదా. ఏంది విచిత్రాలు అంటే షైతాన్ యొక్క ఆలోచనలు ఒకదాని మీద ఒకటి రేకెత్తిస్తూ ఉంటాడు. వీటికి హద్దు అంటూ ఏమీ ఉండదు, ఏదైనా కూడా చేపిస్తాడు. ముందు అల్లాహ్ నుంచి దూరం అయితే సరిపోతుంది. సాయిబాబా దేవుడు అని నమ్మి ముస్లింలు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎలా, ఎక్కడి నుంచి, ఏ కోవలో అల్లాహ్తో సమానంగా, అల్లాహ్లో భాగంగా ఆయన మారిపోయాడు. ఇది ఒక ముస్లింగా మనం నమ్మవచ్చా? ప్రవక్త గారు దీనికి అనుమతి ఇచ్చారా? ఒకవేళ అల్లాహ్కి గనక కుమారులు ఉన్నట్లయితే వారిని ఆరాధించడానికి అల్లాహ్ నన్నే ముందు ఆజ్ఞాపించేవాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
ఖురాన్ గ్రంథము చదివి మరి వినిపించారే, మరి అల్లాహకు సంతానమే లేదు, అల్లాహతో భాగస్వాములే లేరు, మరి ఎంతమంది అల్లాహకు భాగస్వాములు అని ముస్లింలు నమ్ముతున్నారు, సాయిబాబా దేవుడని ముస్లింలు నమ్ముతున్నారు కదా. ఇదేంది? రేపటి రోజు అల్లాహ్ ప్రశ్నించినప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మేము చేశామల్లా అనే శక్తి ముస్లింలలో ఉందా? రేపటి రోజు అజ్మీర్ గురించి ప్రశ్నించినప్పుడు ప్రవక్త చెప్పారు కాబట్టి మేము వెళ్ళొచ్చామని చెప్పే అర్హత, ఈ మాట చెప్పే శక్తి ఎవరి దగ్గర ఉందా? అల్లాహ్ యొక్క ధర్మంలోకి ఉదుఖులు ఫి సిల్మి కాఫా, అల్లాహ్ యొక్క ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, షైతాన్ యొక్క అడుగు జాడల్లో అస్సలు నడవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. కానీ తెలియక అతను చెప్పే మాటల్లో వెళ్ళిపోతున్నాము, అతను రేకెత్తించే అనుమానాల్లోకి వెళ్ళిపోతున్నాము. షైతాన్ ఎవరైతే అల్లాహ్ నుంచి దూరం అవుతాడో అతన్ని సంపూర్ణంగా దూరం చేయడం కోసం ప్రయత్నిస్తాడు. ఎవరైతే సంపూర్ణంగా బయటికి రాలేకపోతాడో అతనికి బిదాత్ల వైపు మళ్ళిస్తాడు. బిదాత్ అంటే మంచి అనుకొని చెడు చేయటము. ఒక మనిషి చెడ్డ పని చేస్తున్నాడంటే జనాలు నివారిస్తారు, ఇది చెడ్డ పని అని తెలిసినప్పుడు జాగ్రత్త పడతాడు. కానీ మంచి అనుకొని చెడ్డ పని చేస్తున్నాడంటే అతని జీవితంలో మారడు. అతని దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పాలి, నువ్వు చేస్తున్నది మంచి కాదయ్యా, చెడ్డ పని, ఈ చెడ్డ పని నువ్వు మంచి అనుకొని చేస్తున్నావు నచ్చ చెప్పాలి. అప్పటిదాకా అతను మారడు. కానీ శైతాన్ ఏం చేస్తున్నాడు? బిదాత్లని నమాజ్ వదిలేస్తే ఏంది, అల్లా క్షమించాడా? అల్లా ఎంత గొప్పోడు, అంత గొప్పోడు అని ఖురాన్లో ఉన్న వాక్యాలన్నీ చూపించి అల్లా క్షమిస్తాడులేని ఒక గుడ్డి నమ్మకం తీసుకొచ్చేసాడు. అల్లా దగ్గరకు మన మాట, నమాజులు చదవటం లేదు కాబట్టి మన మాట వింటాడో లేదో, ఆ దర్గాలలో ఉన్న పెద్దోళ్ళ మాట వింటాడు, వాళ్ళతో దువా చేయండి, వాళ్ళ దగ్గర ఆరాధన చేయండి అన్న మాట తీసుకొచ్చేసాడు. ఏంది అంటే గుడ్డి నమ్మకాలు ఇస్లాంలో దూరం చేశాడు. ఈ షిర్క్, ఈ బిదాత్ల నుంచి మనం సంపూర్ణంగా బయటికి రానంత వరకు అల్లాహ్ నుంచి దూరంగా ఉన్నట్లే, చదవనంత వరకు అల్లాహ్ నుంచి దూరంగా ఉన్నట్లే, నేర్చుకోనంత వరకు అల్లాహ్ నుంచి దూరంగా ఉన్నట్లే. అల్లాహ్తో శైతాన్ అన్నాడు, సుమ్మ లా అతియన్నహుం మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం, నేను వీళ్ళని ముందు నుంచి వెనకాల నుంచి అన్ని వైపుల నుంచి వీళ్ళని మార్గం నుంచి తప్పిస్తాను. వాన్ ఐమానిహిం వాన్ షమాయిలిహిం, వీళ్ళ కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి అన్ని వైపుల నుంచి వీళ్ళని నేను అల్లాహ్ నుంచి దూరం చేస్తాను. వలా తజిదు అక్సరుహుం షాకిరీన్, వీళ్ళలో ఎక్కువ మంది అవిధేయత చూపిస్తారు, అతి కొద్ది మంది మాత్రం విధేయత చూపుతారు అనే శైతాన్ అల్లాహ్తోనే అన్నాడు. మరి మనం ఏ వైపులో ఉన్నాము, ఏ కోవలో ఉన్నాము, ఏ సమాజంలో ఉన్నాము? అల్లాహ్కు కృతజ్ఞత చూపించాలి. ఆ కృతజ్ఞత యొక్క మొట్టమొదటి మార్గము నమాజు స్థాపించడము. అది కూడా ఎక్కడ? అందరితో కలిసి నమాజు స్థాపించటము. ఈ ఇంట్లో ఒకళ్ళు ఆ ఇంట్లో ఒకళ్ళు కాదు, అందరితో కలిసి నమాజు స్థాపించటము, జకాతు చెల్లించటము, ఉపవాసం, హజ్, ఇవన్నీ కూడా నేర్చుకొని చేయటము. మనకు అనిపించింది కాబట్టి చేస్తాము అంటే దానికి ఎలాంటి విలువే ఉండదు. ఎంతో మంది ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే ఉపవాసంలో లాభాలు ఉన్నాయంట, ఉపవాసాలుంటే రకరకాల క్యాన్సర్లు పోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారంట, ఉపవాసాలుంటే ఆరోగ్యం వస్తుందంట. ఈ కారణంతో కూడా ఎంతో మంది ముస్లింలు ఉపవాసాలు పాటిస్తున్నారు. మరి దీనికి అల్లాహ్ దగ్గర ఏ మాత్రము పుణ్యం లేకపోగా నా కోసం ఉండలేదు కాబట్టి అవతల పొండి అంటాడు, నరకంలో తోసేస్తాడు. ఇది మరింత భయంకరమైన బాధాకరమైనటువంటి విషయము. సహాబాలు వచ్చి ప్రవక్త గారిని అడుగుతారు, ప్రవక్త గారు, యుద్ధాలకు వచ్చినప్పుడు మాలో ఎంతో కొంత ఆశ ఉంటుంది, ఎంతో కొంత ధనం దొరుకుతుంది అనిపిస్తుంది, మరి ఈ ఆశ కరెక్టా తప్పా అని అడుగుతారు. ఎవరైతే కేవలం యుద్ధంలో ధనం వస్తుందన్న ఆశతో వస్తారో వాళ్ళు తప్పు చేశారు. మరెవరైతే యుద్ధం కోసం వచ్చారో వాళ్ళకి ధనం దొరుకుతుంది. ఇది అల్లాహ్ తరపు నుంచి ఒక కారుణ్యము. కాబట్టి కారుణ్యం తప్పు కాదు, కారుణ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది అల్లాహ్ తరపు నుంచి అనుగ్రహం, మీరేం బాధపడకండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మరి ఇక్కడేంది? పుణ్యం వస్తుంది అనుకుని బిదాత్లకు పాల్పడటము, పుణ్యం వస్తుంది అనుకుని అల్లాహ్ చెప్పని, అల్లాహ్కి ఇష్టం లేని పనులన్నీ చేసుకోవటము, పుణ్యం అనుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏనాడు చెప్పని పనులు చేయటము, ఇదంతా కూడా అభిమానం అన్న వంకతో జరిగింది. మంచి అనుకొని చదువు లేని కారణంగా జరిగింది. శైతాన్ రేకెత్తించే ఆలోచనల కారణంగా జరిగింది. వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే అల్లాహ్ యొక్క గ్రంథాన్ని స్వయంగా చదవాలి. స్వయంగా చదవనంత వరకు వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఆలోచనల మీద ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది.